Hello everybody, bagunnara andaru. Welcome back to another energy thumping episode of Mass Maharaja Ravanasura cinema review exclusively on Sakshi TV. మనందరికీ తెలుసు ఇవాళ మాస్ కా అడ్డా ఫిక్స్ అనే మన రవితేజ సినిమా రావణాసుర రిలీజ్ అయిన నేపథ్యంలో చాలా 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 మోస్ట్ అవైటెడ్ టాక్ ఇన్ ద సినీ సర్కిల్స్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. బికాస్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఈ కథని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి బిఫోర్ వి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ ది రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్, అసలు రావణాసుర ఈ వీకెండ్ మనం ఎందుకు చూడాలి, 5 ఎలిమెంట్స్ విచ్ రియల్లీ మేడ్ మీ టు ఇన్స్పైర్ అండ్ వాచ్ ద మూవీ లాగా చేసిన కొన్ని అంశాల గురించి ఫస్ట్ మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ మాస్ మహారాజ్ రవితేజ గురించి. ఎందుకంటే రవితేజ అన్న వెంటనే ఒక ఎనర్జీ ప్యాక్, ఒక ఎనర్జీ హౌస్, ఒక పవర్ హౌస్, ఒక పంప్ స్టేషన్ లాగా మనం అందరూ అనుకుంటూ ఉంటాం. ఎలాంటి మూడ్లో ఉన్నా, ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా రవితేజ ఎనర్జీ చూస్తే అదొక తెలియని పాజిటివ్ వైబ్ మనలో కూడా వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాం. జనరలీ రవితేజ మూవీస్ ఆర్ ప్యాక్డ్ లైక్ దట్, యాక్షన్ ప్యాక్డ్, కామెడీ ప్యాక్డ్ జానర్తో రవితేజకి మాత్రమే ఇలా చేస్తారు, రవితేజకి మాత్రమే ఇలా కుదురుతుంది అనుకున్న సందర్భాలు సినిమాలు కూడా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా అయితే మాత్రం రవితేజ టు హిజ్ రచ్చెస్ట్ ఫామ్, రచ్చ 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 మామూలుగా లేదు. రవితేజ ఈ సినిమాలో చేసిన యాక్షన్కి ఖచ్చితంగా ఒక ట్రెండ్, ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేశారు అనేటట్టుగా ఉంటుంది ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఒక యునిక్ జానర్కి సంబంధించిన సినిమా ఈజ్ రావణాసుర. యునిక్ జానర్ అని ఎందుకన్నాను అని అంటే, ఇలాంటి సినిమాలు వేర్ ఇన్ విచ్ హీరోనే నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసే జానర్ యూజువల్లీ ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కైండ్ ఆఫ్ అప్లాజ్ ఎప్పటి నుంచో లభిస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకుంటే అంతం సినిమా కానీ, జేడి చక్రవర్తి యాక్ట్ చేసిన సత్య సినిమాలో కానీ, ఇలాంటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ అయినప్పటికీ కూడా హీరోకి ఒక గ్రే షేడ్ ఉంటుందన్నమాట, అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జేడి చక్రవర్తి సినిమా సత్య గురించి మాట్లాడితే అందులో హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఒక గుడ్ క్యారెక్టర్ లో ప్లే చేస్తే విలన్ గా హీరో కనిపిస్తాడు. జేడి చక్రవర్తి వుడ్ బి ఇన్ హిస్ నెగటివ్ రోల్, బట్ స్టిల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఒక గుడ్ రోల్ కి కంటే కూడా నెగటివ్ క్యారెక్టర్ అంటే జేడి చక్రవర్తికే ఎక్కువ అప్రిషియేట్స్ వచ్చాయి ఫ్రమ్ ది ఆడియన్స్. సో ఈ సినిమాలో కూడా ఒక లాయర్ పాత్రలో కనిపిస్తాడు రవితేజ, అండ్ లాయరే క్రిమినల్ అయితే స్టోరీ ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి అన్న దాంట్లో ఒక యునిక్ జోనర్ ఉన్న సెగ్మెంట్లో ఈ సినిమా ప్రొసీడింగ్స్ జరుగుతుంటుంది అనమాట. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. అండ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, సుధీర్ వర్మ, ది డైరెక్టర్ ఆఫ్ ద సినిమా. నిజంగా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అనే చెప్పుకోవచ్చు. తను డైరెక్ట్ చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ స్వామిరారా కానీ, ఇంకా చెప్పాలి అంటే రణరంగం, ఈ సినిమా గురించి కానీ మాట్లాడితే డెఫినెట్లీ ఒక యునిక్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్, ఒక హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ స్టోరీ నరేషన్ అన్నది ఈ డైరెక్టర్కి ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా కూడా చాలా అంటే చాలా ఒక కొత్త ప్రపంచంలో, ఒక రిచ్ వరల్డ్లోకి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ డీటెయిల్డ్గా చూపిస్తూ బోలెడన్ని ట్విస్ట్లతో, బోలెడన్ని టర్న్స్తో ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఇట్స్ అ కంప్లీట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మనకి కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు ఏంటి ఈ ట్విస్ట్ రా బాబోయ్ అని అనుకునే లాంటి ఎలిమెంట్స్తో బ్యూటిఫుల్గా డైరెక్టర్ ఈ సినిమాకి ఎసెట్ అని చెప్తే, ఆ డైరెక్టర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా రావణాసుర కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మస్ట్ వాచ్ ఎలిమెంట్ అన్నది నా ఒపీనియన్. అండ్ నేను మూవింగ్ ఆన్ టు ద 4th ఎలిమెంట్ ఇస్ ది కంపెల్లింగ్ స్టోరీ. కంపెల్లింగ్ స్టోరీ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ సినిమా స్టోరీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక రొటీన్ నెరేటివ్ లాగా మనకు అనిపించదు. సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సీరియల్ కిల్లింగ్స్లో కూడా రవితేజ కొంత హాఫ్ ఆఫ్ ది సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్లో ఉంటారు, ఒక హాఫ్ ఆఫ్ ద సినిమాలో నెగిటివ్ షేడ్లో కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక న్యాయం కోసం పాటులాడే ఒక వ్యక్తి ఎందుకు ఈ మర్డర్లు జరుగుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు, న్యాయం ఖచ్చితంగా గెలిపించేలాగా చేయాలి అంటూనే స్టోరీలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్లన్నీ ఏంటో నేను చెప్పేసేస్తే డెఫినెట్లీ సినిమాలో ఆ కిక్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ నాట్ లెటింగ్ దట్ అవుట్. అయితే డెఫినెట్లీ స్టోరీకి అయితే మాత్రం 100కి 100 మార్క్స్ పడ్డాయి అనే చెప్పచ్చు. అండ్ ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ స్టడెడ్ కాస్ట్ అనమాట. ఈ సినిమాలో ఒకప్పుడు ఒక హీరోకి ఒక హీరోయినే ఉండేవాళ్ళు, స్లోగా ఒక హీరోయిన్కి ఒక హీరోకి 2 హీరోయిన్లు వచ్చారు. బట్ ఈ సినిమాలో మాట్లాడితే హీరో ఒకడే కానీ హీరోయిన్లు మాత్రం 5. వీ కెన్ టాక్ అబౌట్ ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజితా పొన్నాడా, దక్ష నాగర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే అను ఇమాన్యుయల్, వీళ్ళందరూ హీరోయిన్స్ అనమాట. అఫ్కోర్స్ ఎవరి పాత్ర ఎక్కువ ఉంది,
ఉంది, ఎవరి పాత్ర తక్కువ ఉన్నది అన్నది పక్కన పెడితే 5 హీరోయిన్స్తో ఈక్వల్గా స్టోరీతో జస్ట్ ఒక పాటకో ఫైట్కో ఒక యాక్షన్ సీక్వెన్స్కో వాళ్ళు వచ్చి వెళ్ళారు అని కాకుండా అర్థవంతమైన రోల్స్లో హీరోయిన్స్ కనిపిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సీనియర్ యాక్టర్స్ లైక్ రావ్ రమేష్ అండ్ అలాగే మురళీ శర్మ వీళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ ఎక్కువ కనిపించకపోయినప్పటికీ కూడా స్టార్ స్టడెడ్ కాస్ట్ ఈస్ డెఫినెట్లీ అ ప్లస్ పాయింట్ వేర్ ఇన్ విచ్ ఇంతమంది స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో, ఏముంది ఈ సినిమాలో అని చూడే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా ఆడియన్స్లో అయితే బిల్డప్ అయింది అనే చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ది 5 elements which I would like to talk about before starting the actual review of the film. Now moving into the original review. ఈ సినిమాకి సంబంధించి హైలైట్ పాయింట్స్ గురించి మాట్లాడాను ఇప్పటి వరకు, అంటే వాట్ ఆర్ ది పాయింట్స్ విచ్ మేడ్ యూ టు గో ఇన్ టు ద ఫిల్మ్ అని. వన్స్ మీరు సినిమా చూసిన తర్వాత హైలైట్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇందాక నేను చెప్పినట్లుగా మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఈ సినిమా బీజిఎం అయితే మాత్రం అల్టిమేట్గా హిట్ అయిందనే చెప్పొచ్చు. అండ్ అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే రవితేజ చాలా ఫ్రెష్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్లో ఒక యాక్షన్ ప్యాక్డ్ స్టార్ నెగిటివ్లో కూడా ఎలా కనిపిస్తే, అంటే అంటారు కదా ఒక పాత్రలోకి ఒక నటుడు పరకాయ ప్రవేశం చేస్తే పీక్ దాకా ఆయన నటిస్తే ఎలా ఉంటుంది అన్నదానికి విశ్వరూపం రవితేజ విశ్వరూపం నటనలో చూపించాడు అని అంటే అది కేవలం రావణాసురాలో మాత్రమే అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది వాజ్ సుశాంత్స్ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆయన వైపు నుంచి కూడా అంటే ఆయన పాత్రకి కానీ ఆయన యాక్షన్కి కానీ డెఫినెట్లీ చాలా 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 ఆడియన్స్ దగ్గర నుంచి ప్లస్ 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 అనే ఒక పాయింట్ వినిపించింది. సో ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ అనమాట. ఇప్పుడు టాకింగ్ అబౌట్ ది యాక్చువల్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నెగిటివ్ పార్ట్ అని నేను అంటున్నాను అని అంటే పాజిటివ్ పార్ట్ని డామినేట్ చేసేదానికన్నా ఇది కొంచెం ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని డెఫినెట్లీ మనం నెగిటివ్ పాయింట్స్ అనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక హీరోని నెగిటివ్ షేడ్లో చూడడానికి జనాలు ఎంత ఇష్టపడతారో మా దేవుడు నెగిటివ్లో అలా కనిపిస్తే మేము ఒప్పుకోం అనే ఆడియన్స్ కూడా ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళు రవితేజాని మేబీ గ్రే షేడ్లో యాక్సెప్ట్ చేయకపోవడం అన్నది ఒక చిన్న మైనస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది, కామెడీ సీక్వెన్సెస్తో లవ్ సీన్స్తో. సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ దగ్గర మనకు ఒక ట్విస్ట్ వస్తుంది అండ్ సెకండ్ హాఫ్ ఇస్ లైక్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మళ్ళీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వెల్ దగ్గర ఇచ్చే బ్యాంగ్ సరే ఫస్ట్ హాఫ్ చూసిన సెకండ్ హాఫ్ని నడిపించడానికి ఓపిక తెచ్చినప్పటికీ కూడా క్లైమాక్స్ అనేది మాత్రం వెరీ 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 లోగా అయిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి ఇప్పుడు సీరియల్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి, బ్రూటల్ మర్డర్స్ జరుగుతున్నాయి అని అనుకున్నాము. దీని రీజన్ ఏమై ఉంటుంది అనేది ప్రతి ఆడియన్స్కి తెలిసిపోతుంది. ఒక సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేకుండా బాగా ట్విస్ట్లు ఓ పక్క మధ్యలో వాళ్ళు ఇచ్చే ఆ సస్పెన్స్లు ఆ షాక్లే యాక్చువల్లీ ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాయి. అలా కాకుండా నెక్స్ట్ సీన్ ఏంటో మేము చెప్పేస్తాం అని అంటే ఆడియన్స్కి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండదు కదా. సో అలాగా క్లైమాక్స్ అనేది కొంచెం మైనస్ అయిందనే చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో స్టోరీని నరేట్ చేసిన విధానం డెఫినెట్లీ స్టోరీ లైన్ కానీ స్టోరీని నరేట్ చేసిన విధానం కానీ స్టోరీని ముందుకు తీసుకెళ్లిన పాయింట్స్ కానీ డైరెక్టర్ కానీ లేకపోతే కథ రాసిన వాళ్ళు కానీ 100% ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టచ్చు అని మాత్రం చాలా 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 స్పష్టంగా అర్థమైంది. బికాజ్ ప్రతి సీను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ గారు ఒక స్క్రీన్ మీద కనిపించారు అంటే ఒక ఆడియన్స్కి బోలెడన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ రావు రమేష్ స్క్రీన్ మీద కనిపించినా మురళీ శర్మ స్క్రీన్ మీద కనిపించినా ఫుల్ఫిల్లింగ్గా లేదు. వాళ్ళని ఇంకా చూడాలి, వాళ్ళ నుంచి ఇంకా ఏదో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ క్యారెక్టర్స్ని అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు. ఇప్పుడు 5 హీరోయిన్స్ పెట్టారు, 5కి ఏదో చిన్న పాత్ర కనిపించేలా చేశారు. కానీ యాక్చువల్లీ 5 పాత్ర అవసరమా సినిమాలో అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా కానీ మేఘా ఆకాక్ష కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం వాళ్ళకి లెందీ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన హీరోయిన్స్ క్యారెక్టర్స్ అంతా నాట్ అప్ టు ది మార్క్. అంటే వాళ్లే ఉండాలి, ఒక హీరోయిన్ లాంటి క్యారెక్టర్ని తీసుకురావాలి అనడం మాత్రం అంత అబ్సల్యూట్గా కన్విన్సింగ్గా అయితే అనిపించలేదు. దట్ కుడ్ బి డన్ బై ఎనీ పర్సన్ ఇన్ఫ్యాక్ట్ అన్నట్టుగా వాళ్ళ రోల్స్ రిజిస్టర్ అవ్వడం చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా సీరియల్ కిల్లింగ్స్ అనేది ఎందుకు జరుగుతాయి అన్న రీజన్ మనకి ఎలా అయితే ముందరే తెలిసిపోతుందో కొన్ని పాయింట్స్లో ఇల్లాజికల్గా అనిపిస్తుంది. కొన్ని సీక్వెన్స్లో అసలు అవి ఇల్లాజికల్ అనడం కన్నా ఏంటిది జోక్లా ఉంది, జోక్ అనుకొని తీశారు ఆ సినిమా అనేటట్టుగా అనిపిస్తుంది. సో ఆ పాయింట్ వచ్చేసి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఓవర్ ది టాప్ ప్రొసీడింగ్స్ అనమాట. ఒక లిమిట్ వరకు ఓకే భరిస్తాం, 2 లిమిట్ వరకు భరిస్తాం. కానీ కొన్నిసార్లు ఓవర్ ది టాప్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మాత్రం ఏంటి సినిమా ఎటు వెళ్తుంది, ఏం చెప్పదలుచుకుంటున్నాడు
అని యాక్సెప్ట్ చేయడం అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం మనకి కష్టంగానే అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది నెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే, టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఎస్పెషల్లీ హర్షవర్ధన్, రామేశ్వర్, అలాగే భీమా, సిసిరోలియో వీళ్ళు ఇచ్చిన మ్యూజిక్ అనేది సినిమాలో మనం పాటల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పాట అయిపోయిన వెంటనే ఆ పాట కూడా మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోతుంది అనమాట. బీజిఎం అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది, బట్ పాటలు ఇంకొంచెం రవితేజ ఎనర్జీకి సూట్ అయ్యే, మ్యాచ్ అయ్యేంత రేంజ్లో ఆ పాటలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ రావణాసుర అన్న సాంగ్ కానీ, లేకపోతే మేఘా ఆకాష్తో చేసిన పాటలు కానీ ఇవి ఓకే అన్నప్పటికీ కూడా, బట్ స్టిల్ ఇంకా బాగా ఒక ఆడియన్స్ మైండ్లో గుర్తుండిపోయి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇంకా ఆ పాటలు బ్రెయిన్లో రన్ అవుతూ ఉన్నంత ఇంపాక్ట్ అయితే కల్పించలేదు అని చెప్పచ్చు. అండ్ ఇక సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే, విజయ్ కార్తిక్ కన్నన్స్ సినిమాటోగ్రఫీ వాజ్ జస్ట్ నార్మల్, ఓకేగా వెళ్ళింది అని చెప్పచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇందాక చెప్పినట్టుగా స్టోరీ లైన్ కానీ, లేకపోతే ద వే ద స్టోరీ హెస్ బిన్ నరేటెడ్ టు ది ఆడియన్స్ కానీ 100% దాని మీద వర్క్ అయితే చేసి ఉండాల్సింది. అదర్వైజ్ ఏదో ఒక చిన్న సినిమా చూసాం కానీ ఏమిటోలే ఏదో అనుకొని వెళ్ళాంలే అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఆడియన్స్కి ఉండకపోతున్నాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఎక్సలెంట్ జాబ్ యాజ్ యూజువల్. ఆయన పాత్రకు ఆయన తగిన న్యాయం చేశారనే చెప్పొచ్చు. బట్ ఓవరాల్ కీపింగ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇంటూ కన్సిడరేషన్, ఒక సినిమా అన్న తర్వాత కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా నచ్చకపోతే రాసుకుంటూ ఉంటాం. కాబట్టి పాజిటివ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయనే చెప్పొచ్చు ఈ సినిమాకి సంబంధించి. బికాజ్ రవితేజ యాక్షన్ కోసం, రవితేజ నటన విశ్వరూపం చూపించాడు కాబట్టి రవితేజ ఆ స్టోరీ లైన్లో ఎలిమెంట్స్ కానీ, అఫ్ కోర్స్ అది ఎందుకు అలా జరుగుతుంది అన్నది అర్థమైపోతున్నా, మధ్యలో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్లు టర్న్స్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ వాట్ వీ వుడ్ సజెస్ట్ ఇస్, ఈ వీకెండ్కి రావణాసుర ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ చూడొచ్చు. అండ్ ఫర్ దాట్ వీఆర్ గివింగ్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ థమ్స్ అప్. సో ఇది మరి రావణాసుర మూవీ రివ్యూ. ఇంకొక మూవీ రివ్యూలో తప్పకుండా మళ్ళీ అతి త్వరలో కలుస్తాను. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.